హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి తండ్రిగారైన శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ ట్రస్ట్ ద్వారా అందించిన స్టీల్ బ్యాంకును వినియోగించుకోవాలని కోరడమైనది. ప్లాస్టిక్ ఇస్తరాకులు, గ్లాసుల వాడకం వల్ల కలిగే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని వాటిని విస్మరించి స్టీల్ ప్లేట్లు మరియు గ్లాసులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కో-ఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కోహెడ మండలం శనిగరం గ్రామంలోని మహిళా సంఘ సమాఖ్య భవనంలో ఆయన మాట్లాడుతూ, శనిగరం గ్రామ ప్రజల కోసం 4 మహిళా సంఘాల సీఏ వద్ద 1600 భోజనం ప్లేట్లు, 2000 గ్లాసులు మరియు 800 టిఫిన్ ప్లేట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇంట్లో జరిగే చిన్న పెద్ద శుభకార్యాలకు, విందులకు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ఐకేపీ సీఏలను సంప్రదించి ఈ స్టీల్ వస్తువులను తెచ్చుకుని వినియోగించుకోవాలని ఆయన కోరారు. శనిగరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. స్థానిక శాసనసభ్యులు, బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క తండ్రి గారైన పొన్నం సత్తయ్య గౌడ్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన శనిగరం గ్రామానికి ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 1600 అన్నం తినే ప్లేట్స్ మరియు 2000 గ్లాసులు, 800 టిఫిన్ ప్లేట్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ వీటిని వినియోగించుకోగలరు. ఇవి మన యొక్క గ్రామంలో గ్రామ మహిళా సంఘాల విఓఏల వద్ద తీసుకోగలరని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరియు ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ వాడడం వల్ల ప్లాస్టిక్ ప్లేట్స్ పైన ఉన్నటువంటి కవర్ మనం వేడి అన్నం మరియు కూర వేసుకొని తినడం వల్ల ఆ యొక్క కవర్ అందులోనే కరిగిపోయి మనకు తెలియకుండానే మన శరీరంలోకి పోయి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నందున కంపల్సరీ మన ప్లాస్టిక్ ప్లేట్స్ని దూరం చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన స్టీల్ బ్యాగ్ వాడుకోగలరని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.